సరే పేరు చెప్పండి. నా పేరు రవి. రవి. ఇంటి పేరు? తురక రవి. తోట తురక. తుర్కా రవి. ఏం చేస్తారు? మున్సిపాలిటీ పని చేస్తాం. మున్సిపాలిటీలో చేస్తారా? రవి. బయట ఎంటర్ చేస్తారా మీ పేరు? బయట ఎంటర్ చేస్తారా మీ పేరు? చేయలేదు. అడిగాక ఓకే ఓకే చేస్తానంతే. ఓకే ఓకే తగ్గుదలేదు తెలుసుకొని తర్వాత చేద్దాం అంటున్నారు. అసలు ఏంటి అని అదే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, కంప్లైంట్స్ ఏంటి? నాకు ఇదంతా ఇక్కడి నుంచి లాగేస్తాను. ఈ ఎడం పక్కనంతా లాగేస్తుంది. మందు తీసుకుంటున్నారా? బీపీ ఉందా మీకు? ఇంతకుముందు బీపీ చెక్ చేశారు ఇప్పుడు? కంట్రోల్లో ఉండేది. లక్ష్మి బీపీ మీటర్ తీసుకురా. బీపీ ట్యాబ్లెట్స్ వేసే అలవాటు ఉందా? షుగర్ ఏమైనా ఉందా? ఓకే. ఇప్పుడు ఎడం పక్కన అంతా లాగేస్తుంది. కామెర్లు ఎన్ని అంటారా? ఎన్నాళ్ళు అయింది కామెర్లు జరిగి? రెండో నెల. తగ్గిందా? కామెర్లు తగ్గినాయి? నెల తగ్గినాయి. తర్వాత ఎల్ల మందు వాడారు, తగ్గినాయి కామెర్లు. ఓకే. ఆ తర్వాత మందు తీసుకోవడంతో ఈ ప్రాబ్లం వచ్చిందంటారు. ఈ కాళ్ళు చేతులు లాగేస్తుంది, ఎడం పక్కన లాగేస్తుంది బాడీ అంతా. ఓకే సరే చూద్దాం, బీపీ చెక్ చేద్దాం. ఓకే. నిద్ర కూడా పట్టట్లేదా? చలి ఏమన్నా వేస్తుందా? గాలి ఎక్కువ కావాల్సి వస్తుందా లేకపోతే నార్మల్గా ఉన్నా సరిపోతుందా? ఫ్యాన్ గాలి నార్మల్గా. చలి ఇట్లా కప్పుకున్నారా? రాత్రి బెడ్షీట్ కప్పుకున్నారా? అంటే చలి వేసిందనే కదా. చెయ్యాలా? స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు వంకర లేకుండా స్ట్రైట్గా పెట్టండి చెయ్యి. రాత్రి నిద్ర పట్టలా మీకైతే? ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఇట్లా ఉంటుంది. ఓకే. అంటే అయితే ఓర్చుకున్నా అంతగా ఏమట్లా. రాత్రి మనకు బాగా నవ్వులేసింది. రాత్రి నేను సాయంత్రం తీసుకోవాలి. ఇప్పుడు ఎంత వయసు ఎంత మీది? 45 ఉంటుంది. డ్రింక్ ఎన్నాళ్ళ నుంచి అలవాటు ఉంది? చాలా 20 ఏళ్ళు ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరిగిందా? ఎప్పుడు లేదు. ఓకే. నడక బాగా వస్తుందా? నడకే అడిగి తడబడుతుంది. అనిపిస్తుంది. చెయ్యి పట్టిస్తుందా? స్మోకింగ్ కూడా అలవాటు ఉందా? లేదు. ఓన్లీ డ్రింకేనా? గుట్కాలు వేస్తారా? కిల్లి వేసుకుంటాను. గుట్కా అంటే ప్యాకెట్లు కాదు, కిల్లి వేసుకుంటాను. బీపీ ఉంటుంది మీకు. రాత్రి ఇంకా పెరిగి ఉంటుంది బీపీ. మీకు బ్రెయిన్లో ఏదో కొంచెం సర్క్యులేషన్ తగ్గి ఉంటుంది. మందు వేస్తున్నారు కదా, అందులో బీపీ ఉంది, ట్యాబ్లెట్స్ ఏమి వాడలేదు అంటున్నారు మీరు. దాంతో కొంచెం మీకు బ్రెయిన్లో సర్క్యులేషన్ తగ్గి ఉంటుంది. అది తగ్గి ఆ కాలు చెయ్యి కొంచెం, అంటే పూర్తిగా అటాక్ రాలేదు మీకు, పూర్తిగా బ్రెయిన్లో క్లాట్స్ అదేం జరగలా, కాకపోతే నరాలు ఉబ్బు ఉంటాయి బ్రెయిన్లో, దాంతో మీకు అక్కడ స్ట్రెస్ పడి ఇంకా అలా వదిలేస్తే మీకు పెరాలసిస్ వచ్చేస్తుంది. మరి డ్రింక్ వేయకండి. మరి డ్రింక్, స్మోకింగ్, ఈ గుట్కాలన్నీ, స్మోకింగ్ లేదుగా, గుట్కాలు అయినా ఆపండి. అది కిల్లి వేయటం కూడా ఆపేసేయండి. సరే ఇప్పుడు మెడిసిన్ ఏమన్నా మీకు వేయండి. హోమియోపతి వేస్తే మీకు ఇంకా ఫర్దర్గా అది ఇంకా ముందుకు వెళ్ళకుండా ఉంటుంది. మీ పేరు చెప్పండి. రవి సార్. రవి. తురకా రవియా? దానికి సంబంధించింది. పెరాలసిస్కి సంబంధించింది. ఇంకా రాలేదు, వస్తుంది ఖచ్చితంగా. ఏజ్ ఎంత? 47 కానీ 46. మొబైల్ నెంబర్ చెప్పండి. 9177 1816 06. ఏం చేస్తారు? మున్సిపాలిటీ చేస్తారా? ఏ ఊరు అన్నారు? ఏ పేట? బలరాంపేట. దీని హోమియోపతి అంటారని కూడా తెలీదా? హోమియోపతి అని తెలీదా? ఒక అమ్మాయి వాడింది, తగ్గింది, ఇక్కడ వెళ్ళమని చెప్పింది, మీరు వచ్చారంతే. అంటే హోమియోపతి అని తెలియదు మీకు ఇది. ఆ సందులో క్లినిక్ ఉంటుంది, వెళ్ళండి అని చెప్పింది.
ఆహాహా. మరి తెలిసిందా మరి రావటం? అవి ఎంత కార్డు ఇచ్చారు ఓకే. తీసుకొని చేసి ఓకే. పచ్చళ్ళు తింటారా మీరు ఎక్కువ? పచ్చళ్ళు తక్కువ, కూరలు ఎక్కువ తింటాం. కూరలు ఎక్కువ తింటారు. ఎలాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టంగా తింటారు మీరు? ఫుడ్ అయినా ఏది తిన్న పెరుగు కూరలు అంతే. మ్మ్. పచ్చళ్ళు కూడా తక్కువే. ఓకే. నిద్ర పట్టట్లేదు అంటున్నారు కదా? నిద్ర వేస్తేనే పట్టుద్ది, లేకపోతే లేదు. మందు వేస్తే తప్ప నిద్ర పట్టదు. ఈ గొంతు నొప్పి కానీ జలుబు కానీ ఏమైనా ఉన్నాయా? ఓకే. సరే సరే, అయితే నేను కొన్ని మందులు ఇస్తాను, వేయండి. స్మెల్ చెప్పండి నాకు. పత్యాలు ఏమంటే పచ్చళ్ళు ఏం అవసరం లేదు, కొంచెం పచ్చళ్ళు కారాలు తగ్గించుకోండి. ఆ కవర్ వెనకాల రాసి ఉంటే వాళ్ళు చెప్తారు, తీసుకోండి. ఓకే, వెళ్ళండి. అది వేసి ఒక 3 రోజులు చూడండి, మరలా ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ కనిపించండి నాకు. వెళ్ళండి. చూశారు కదండి, ఇది ఇంకా పెరాలసిస్ రాలేదు, ఇంకా మీకు ఆ పెరాలసిస్ వచ్చేటటువంటి కేసు. ఇవన్నీ కూడా ప్రీ పారాలైటిక్ సిమ్టమ్స్. ఇవన్నీ కూడా ఇతను చూశారు, ఇతను అలవాట్లు చూశారు కదా. ఇతనికి కిల్లి అనేది అలవాటు ఉంది. తర్వాత అంటే ఈ గుట్కా అలవాటు ఉంది, ప్లస్ మీకు ఆల్కహాల్ తీసుకుంటాడు ఈయన. తర్వాత నిద్ర పట్టట్లేదు, రాత్రి అంతా కూడా నిద్ర పట్టట్లేదు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఈ కేసుల్లో మీరు ఈ కిల్లీలు ఆల్కహాల్ అలవాటు ఉండి ఆ పెరాలసిస్కి దారి తీస్తుంది అనుకోండి, మీరు ఏం ఆలోచించవసరం లేదు. ఈ కేసులో లేకసిస్ ఇండికేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ లేకసిస్ 200 ఒక 1 పిల్ ఇస్తే మీకు ఆ కేసు ఆ పెరాలసిస్లోనికి వెళ్లకుండా ఉంటుందండి. ఆ బీపీ కూడా కంట్రోల్కి వస్తుంది. మరి చూద్దాం, ఈ కేసులో ఈ లేకసిస్ 200, మీకు ఇలాంటి కేసు ఏదైనా కూడా మీరు ఇంకా ఎక్కువగా సిమ్టమ్స్ ఇంకా డీప్గా కూడా వెళ్ళవసరం. ఆల్రెడీ అటాక్ వచ్చేసింది అనుకోండి, మీరు అప్పుడు మెర్క్సాల్ ఇవ్వాలి. ఈవెన్ లేకసిస్ ఇండికేట్ అవుతున్నప్పటికి కూడా మీరు డైరెక్ట్గా లేకసిస్ ఇస్తే ఇంకా సిమ్టమ్స్ ఇంకా అగ్రవేట్ అవుతాయి. అందుకనే మెర్క్సాల్ 30 ఇవ్వాలి. ఈ సిమ్టమ్స్ అనేది ఇంకా ప్రీ పారాలైటిక్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా మీరు లేకసిస్ 200 ఒక 1 పిల్లు ఇస్తే అది ఫర్దర్గా ఇంకా మీకు ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుందండి ఈ కేసు. అందుకని లేకసిస్ 200 ఒక 1 పిల్ ఇచ్చి చూద్దాం.